మా మెయిన్ డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లకు అనుమతి ఇవ్వాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానమైన వేతనాలు ఇవ్వాలి, ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ పరంగానే ఉంచుతూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలి. ఇది మేము కోరేది కాదు, మీరు గమనించాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇష్యూలు ఇవన్నీ. కాబట్టి మేమేమంటున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానమైన వేతనాలు ఇస్తూ ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నాం. ఇంకోటి ఆర్థికపరమైన అంశాలు అవి మీరు చూసుకోవాలి. పని భారాలు మాకు పెరిగినాయి, పని భారాలు పెరిగి తగ్గియాలి. ఇవి మేము కోరుకునేటువంటివి ప్రభుత్వం నుండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్పింది సకల జనుల సమ్మె అప్పుడు కానీ, మేము సమ్మెలు చేసేటప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మాకు వారు అప్పుడు సంఘీభావం తెలుపుతూ వారు చెప్పినటువంటి మాటలే, నేను వచ్చిన 2 నెలల్లో మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం అన్నారు. కాబట్టి అవన్నీ చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఈరోజు మీరు సమ్మెకి నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు వెళ్ళి ఎండి దాదాపు ఆర్టీసీ ఎండీని కలిశారు, ఆయన ఏం జవాబు చెప్పారు? అందరూ ఇప్పుడు మళ్ళీ లేబర్ కమిషన్కి వెళ్తున్నారు, కారణం అంటే ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ యాజమాన్యానికి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎండీ గారికి ఇచ్చిన తర్వాత లేబర్ కమిషనర్ కంపల్సరీ ఇవ్వాలి. అందుకని లేబర్ కమిషనర్ కాడికి పోయి అక్కడ కూడా సమ్మె నోటీస్ ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం పిలిచి మాట్లాడదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు నిరంతరం ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి సేవ చేస్తారు. ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పేది నేను ఒకటే, ఆర్టీసీలో ఉన్న డ్రైవరు కండక్టర్ మెకానికల్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఆర్టీసీని తరతరాలుగా వాళ్ళు ఈ ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తారు. ప్రజా రవాణా వ్యవస్థని నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటూ వచ్చేదే వీళ్ళు. ప్రజలకు సర్వీస్ చేస్తారంటే అత్యుత్తమంగా ఎవరంటే ఆర్టీసీ కార్మికులే. సో ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్లకు చాలా పనిభారాలు ఉన్నాయి, వేతనాలు పెరగలేదు. ఇప్పుడు మాకు 2 పే స్కేలు చేయాలి, అవి చేయలేదు, బకాయిలు రావాలి, అవి ఇవ్వలేదు. కాబట్టి మీరు పెట్టిందే మేము అంటున్నాం, ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఇన్ని లక్షల ఆస్తులు లేవు. అన్ని లక్షల ఆస్తులు ఈ ఆర్టీసీకే ఉన్నాయి. మీరు ప్రభుత్వంలో విలీనం చేయండి, చేసి గవర్నమెంట్ ఉద్యోగాలతో సమానం వేతనం ఇస్తున్నారు, ఇచ్చేయండి మాకు, అంతే. ఈ ఆస్తులు ఇవన్నీ కూడా మేము పట్టించుకునే పరిస్థితిలో లేం. కాబట్టి దయచేసి ఆర్టీసీ కార్మికుల యొక్క విన్నపాన్ని విన్నవించి, మేము విన్నవిస్తున్నాం కాబట్టి మీరు దాన్ని విని ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరిస్తారని మేము కోరుతున్నాం. సమ్మెకి నోటీస్ చేయడం జరిగింది. ఎట్లా మార్చి 24వ తేదీ మెరుపు సమ్మె చేయబోతున్నారా? ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 42 రోజులు మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ 42 రోజుల లోపు వీళ్ళు పిలుస్తారా, లేకపోతే మా సమస్యలు పరిష్కరిస్తారా, ఏం చేస్తారని చూసి 15 రోజులు చూసిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ పీరియడ్ ఉంటుంది, అది చూసుకొని అప్పుడు మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం కాని వెడల మనకు కడుపు కాలుతుందండి, లాస్ట్కు ఎవరినైనా బతిలాడని బతిలాడతాం, కాలిన తర్వాత ఏం చేస్తారండి, లాస్ట్ అదే కదా. కాబట్టి మేము ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తే గవర్నమెంట్ అని అనుకుంటున్నాము. పరిష్కరించిన ఎడల కంపల్సరీ సమ్మెలోకి వెళ్ళిపోతాం.